హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడమే జరిగింది. ఈ అప్డేట్ ఏంటనే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది వచ్చేసి ప్రతి ఒక్క క్రియేటర్కి యూస్ఫుల్ అయ్యే అప్డేట్. అండ్ అంతేకాకుండా ఎవరైతే బిగినర్గా ఇప్పుడు యూట్యూబ్లోకి వస్తున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఈ అప్డేట్ అనేది ఇంకా రోల్ అవుట్ అవ్వలేదు. సో వెరీ సూన్ రోల్ అవుట్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ అయితే వీడియోతో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పటి వరకు మన యూట్యూబ్లో వచ్చిన అప్డేట్ ఏంటి, ఒక టెస్ట్ అండ్ కంపేర్ అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. మీరు అందరూ తెలుసో లేదో తెలీదు. అంటే ప్రీవియస్ వచ్చేసి ఒకటే thumbnail పెట్టుకోవచ్చు. బట్ ఈ టెస్ట్ అండ్ కంపేర్ ఆప్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం 3 thumbnails అనేది సెట్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే కొంతమందికి ఒక thumbnail రికమెండ్ చేస్తుంది, ఇంకో కొంతమందికి ఇంకో thumbnail, ఇంకో కొంతమందికి ఇంకో thumbnail. ఓకేనా, అలా డిఫరెంట్ పీపుల్కి 3 thumbnails అనేది డిఫరెంట్గా అయితే రికమెండ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఏ thumbnail కరెక్ట్గా పర్ఫామ్ అవుతుంది అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే అప్డేట్ రూపంలో ఇస్తుంది. ఓకేనా, ఇచ్చిన తర్వాత ఏంది, ఏ thumbnail మంచిగా పర్ఫామ్ అవుతుందో దాన్ని సెట్ చేసినాం అనుకోండి, ఆ వీడియోకి మంచి వ్యూస్ అనేది వస్తాయి. ఓకేనా, సో ఇది రీసెంట్గా ఉన్న అప్డేట్. సో దీనిలాగానే ఇంకొక అప్డేట్ తీసుకొచ్చింది. అది వచ్చేసి ఏంటంటే టైటిల్ కోసం కూడా ఇప్పటి నుంచి ఏంటంటే మీరు 3 టైటిల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు రోల్ అవుట్ అయిన తర్వాత. ఓకేనా, సో ఏంటంటే ఇప్పుడు ఏదైనా వీడియో ఉందనుకోండి, వీడియో తగ్గట్టు డిఫరెంట్ టైటిల్స్ అనేది సెట్ చేసుకుంటే ఏ టైటిల్ అనేది ఎక్కువ మంచిగా పర్ఫామ్ అవుతుంది అంటే సెర్చ్ చేసినప్పుడు వేరే వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మన వీడియో అనేది ఏ టైటిల్ సెర్చ్ చేయడం వల్ల రికమెండ్ అవుతుందనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తారు. కాబట్టి సో దాన్ని బట్టి అందులో మంచి పర్ఫామ్ అయ్యే టైటిల్ని సెట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఆ వీడియోకి మంచి వ్యూస్ రావడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీరు టైటిల్ని ఇంగ్లీష్లోనే కాదు, మీరు 3 ప్లేసెస్లో ఏంటంటే ఒకటి ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు, ఒకటి హిందీలో పెట్టుకోవచ్చు, ఇంకో తెలుగులో కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టము. బట్ ఏంటంటే రెగ్యులర్గా మనకు కావాల్సింది ఏంది, ఏ టైటిల్ బాగా పర్ఫామ్ అవుతుందనేది తెలియాలి. ఓకేనా, సో దాన్ని బట్టి మనం సెట్ చేసుకుంటే ఏంటంటే వ్యూవర్స్ మన వీడియోస్ని ఎలా చూస్తున్నారు, ఎలా రికమెండ్ అవుతూ చూస్తున్నారు, సెర్చ్ చేస్తే ఎలా రికమెండ్ అవుతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. కాబట్టి సో దాన్ని బట్టి ఇలా thumbnail ఏ విధంగా అయితే సెట్ చేసుకుంటామో అదే విధంగా టైటిల్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే యూఎస్లో మాత్రమే రోల్ అవుట్ అయింది. సో వెరీ సూన్ అంత ఫీడ్బ్యాక్ అంతా కరెక్ట్గా తెలుసుకున్న తర్వాత ఒకవేళ దానికి బెటర్ ఒపీనియన్స్ వస్తే మాత్రం డెఫినెట్గా మనకు కూడా రోల్ అవుట్ అవుతుంది. అప్పుడు thumbnail ఏ విధంగా అయితే యూజ్ చేసుకున్నామో అదే విధంగా టైటిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ అప్డేట్ చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా అయితే మీరైతే వచ్చిన తర్వాత యూజ్ చేసుకోండి. సో వచ్చిన తర్వాత కూడా నేను వీడియో అయితే చేస్తాను ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఓకేనా, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే సో డెఫినెట్గా ఇవైతే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మోర్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటా.